నమస్తే SF7 టీవీ న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్థానిక శివాలయం గుడలి వద్ద జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఇతర జిల్లా స్థాయి అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి పట్టణంలోని శివాలయం గుడలి నుంచి నేతాజీ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రసంగించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవించడం ద్వారా యువత జీవితాలు ముగిపాలవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యువత సన్మార్గంలో నడిచేందుకు ప్రయత్నించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని వారు ఆకాంక్షించారు. గంజాయి నిరోధానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి జిల్లాలో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాకు ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ రవాణా వినియోగంపై దాడులు నిర్వహించి అక్రమంగా విక్రయిస్తున్న గంజాయిని కూడా గతంలో స్వాధీనం చేసుకోవడం జరిగిందని వారు తెలియజేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించే వారే కాకుండా రవాణా చేసేవారు, గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా యువతను గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు. విజయసాగర్ నాయుడు గారు విచ్చేశారు. నా ఎన్నికి రండి నా కొద్దిగా మన మంత్రి వర్యులు మండిపల్లి రామ్ మరి మాదక ద్రవ్యాల సమాజానికి చేసే చేటుని ప్రభుత్వం గుర్తించి అత్యంత మూలాల నుంచి దాన్ని తరిమివేయాలని కృత నిశ్చయంతో మరి వ్యవస్థలన్నింటినీ ఏకతాటికి తీసుకొచ్చి ఆదేశాలు జారీ చేసింది. మన హానరబుల్ మినిస్టర్ ఫర్ HRD శ్రీ లోకేష్ సార్, అలాగే ముఖ్యమంత్రి గారు, అలాగే పోలీస్ వ్యవస్థ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించి సమాజానికి దీనివల్ల కలిగే ఈ దుష్ప్రభావాలని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపించాలని ఈ తత్వంతో ముఖ్యంగా ఈ రోజును చూసుకుంటే 3000కు పైగా దీనిలో పిల్లలు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన ఫంక్షనరీస్ అందరూ కూడా ఫీల్డ్ ఫంక్షనరీస్ పాల్గొనడం జరిగింది. ఈ శాఖలకు సంబంధించిన HODs కలెక్టర్ గారి చొరవతో దీనిలో పాల్గొనడం జరిగింది. దీనికి అందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ రోజును చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం, అదేవిధంగా ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని రాష్ట్రం నుండి పారదోలేదానికి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనదిగా 75 కోట్లు శాంక్షన్ చేసి ఈగిల్ పోలీస్ స్టేషన్స్ అనేవి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలోనూ ఒక ఈగిల్ పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దానికోసం స్టాఫ్ కూడా ఎలకేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే మునుపటి కన్నా ఎక్కువ పట్టుబడుతుంది. దాని అర్థం మునుపటి కన్నా కూడా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ జరిగి ఎక్కువ పోలీస్ ఎఫర్ట్ అనేది మరింత బెటర్గా కనపడటం వల్ల, మరింత డిటెక్షన్
జరగడం వల్ల మరింత బెటర్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల బెటర్ డిటెక్షన్ జరిగి లార్జర్ క్వాంటిటీస్లో ఇంతకుముందు రవాణా అవ్వట్లేదని కాదు, అంతకుముందు అవుతూ ఉంది. ఇప్పుడు ఇంకా బెటర్గా డిటెక్షన్ అవ్వడం జరుగుతుందని దీన్ని గమనించాలి మనం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచాన్ని కాకుండా యావత్ సమాజాన్ని పీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్కు దూరంగా ఉండాలా. ఫస్ట్ భారతదేశం నుంచి కాదు, గ్రామసీమల నుంచే ఈ యొక్క డ్రగ్స్ తరిమేయడం జరగాలంటే యువతను ప్రోత్సహించాలా. ముఖ్యంగా స్కూల్ నుంచి ఈ డ్రగ్స్కు బానిసలైతే ఏ విధమైన దుశ్చర్యలు ఉంటాయో అవి సమాజానికి తెలిసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, యావత్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క సమావేశంలో రాష్ట్రంలో ఎలాగూ చదువు అలాగే కూడు గుడ్డ ఎలాగా ముఖ్యమో అలాగే రాష్ట్రంలో చెడు అలవాట్లు కూడా ఉండకూడదు. రేపు యువత పైకి రావాలంటే ఈ మహమ్మారికి దూరంగా ఉండాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం, ఈగల్ ద్వారా రాష్ట్రంలో సుమారు 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి కూడా గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్పీ గారి నేతృత్వంలో ఒక ఈగల్ టాస్క్ ఫోర్స్ కు ఒక ఆఫీసు అలాగే దానికి సంబంధించి సిబ్బందిని కూడా